జయంతుల గారి ఎంపీగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్డతీగల పక్కన పింజరకొండ అనే ఊరు. అక్కడి విద్యుత్ ప్రాజెక్ట్ చెక్ డ్యాం దాటుకుంటూ మాత్రమే ఆ ఊళ్ళోకి వెళ్ళాలి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాలింతను అక్కడే వదిలేసి వెళ్తే కుటుంబ సభ్యులే ఆ నీళ్లలో దాటుకుంటూ వెళ్లిన సన్నివేశపు వీడియో వైరల్ అయింది. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో గిరిజనానికి ఇవే కష్టాలా అని ప్రశ్నిస్తూ జనం మధ్య తిరిగిన ఆ వీడియో కథ ఎలా సుఖాంతమైందో చూడండి. అడ్డతీగల మండలం పింజరకొండ గ్రామానికి చెందిన గర్భిణికి కాన్పు చేశాక ఆరోగ్య శాఖ అధికారులు ఆమెను ఇంటికి చేర్చాలనుకున్నా ఆ చెక్ డ్యాం దగ్గరకు మాత్రమే వెళ్లగలిగారు. అక్కడి డ్యాం మీద కాలినడకన మాత్రమే వెళ్లగలిగారు కాబట్టి వెనుదిరిగారు. ఇక కుటుంబ సభ్యులే పసికందును బాలింతను ఇతర సామాగ్రిని మోసుకుంటూ ప్రమాదపు టంచుల్లో నీళ్లలో నడుచుకుంటూ వెళ్లక తప్పని పరిస్థితి. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో బాలింతను భుజం మీద మోసుకుంటూ కుటుంబ సభ్యులే పెద్దేరు వాగు దాటించాల్సిన దయనీయ పరిస్థితిని ఆరోగ్య శాఖ వాళ్లే వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. వాగు దాటేందుకు బాలింత పడ్డ కష్టాన్ని వీడియోలో చూసిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చలించిపోయారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యేతోనూ సంబంధిత అధికారులతోనూ మాట్లాడారు. వాగు దాటేందుకు రోప్ వే నిర్మించాలని నిర్ణయించారు. అధికారులు అంచనా వేసి 70 లక్షలు ఖర్చు అవుతుందని తేల్చారు. దీనికి ఆమోద ముద్ర వేయటమే కాదు, ఈ వానాకాలం సీజన్ పూర్తవగానే పనులు మొదలు పెట్టాలని కూడా ఆదేశించారు. మొత్తానికి ఆ బాలింత తన గ్రామానికే పునర్జన్మ ఇచ్చిందని, మంత్రి తన స్త్రీ హృదయం చాటుకున్నారని ఇప్పుడు నెటిజన్లు మెచ్చుకోవటం మొదలుపెట్టారు.